కోసం ఒక డ్రామా నడిపించారు. 42% రిజర్వేషన్ ఇస్తామని, అది రాదు, అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప జరగదు అని చెప్పి అసెంబ్లీలో మేము చెప్పినాం. దాన్ని ఒక డ్రామా లెక్క నడిపించారు. కొన్ని పత్రికలు అయితే పార్టీ పరంగా ఇస్తాయని చెప్పి, ఈ పార్టీ పరంగా ఇస్తాయి, ఈ పత్రిక రాసే వాళ్ళకి ఫేవర్గా రాసేవాళ్ళు ఏదో పెద్ద లెక్క పెట్టి చెప్పినట్టే, ఈ వర్గాల ప్రజలు ఇంత గెలిచినరు అని లెక్క పెట్టి చెప్పినట్టే ఎలక్షన్ కాకముందే చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా ఉండదు. ప్రజల అభిష్టం మేరకు, ప్రజల ఆలోచన విధానం మేరకు పరిపాలన మంచిగుందన్నప్పుడే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు మనకు ఈ దేశంలో లేని పండుగలన్నీ మనకే ఉన్నాయి. ఈ పండుగలలో డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏమైతే దేవుడు సామాన్ తెచ్చుకోనికే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటలేవు. దీనికి కారణం ఎవరు? మీ ప్రభుత్వం కదా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవడానికి కారణం ఎవరు? నీ ప్రభుత్వం కదా. కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పరిపాలన, కరెంటు లేని రాష్ట్రానికి 24 గంటల కరెంటు ఇచ్చినటువంటి చరిత్ర, రైతు బంధు అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం, ఎక్కడ కూడా పెట్టుబడి సాయం చేసింది దేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో కూడా లేదు. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు చనిపోతే కూడా వారం 10 రోజులు తిరగకముందే వాళ్ళకి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు కూడా బీమా, ఆ బీమా కూడా గవర్నమెంట్ కట్టినటువంటిది కూడా చరిత్రలో లేదు. పల్లెలు అద్భుతంగా ఉండే, గ్రామాలు అద్భుతంగా ఉండే, పట్టణాలు అద్భుతంగా ఉండే. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఇవన్నీ విషయాలను పక్కన పెట్టి ఫోర్త్ సిటీ భూమి ఎక్కడిది? 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం మేము సేకరించింది. అక్కడ రైతులకు గవర్నమెంట్కు ఉన్న అగ్రిమెంట్ ఏంది? అది ఫార్మా కోసం వాడితేనే ఉపయోగపడుతుంది తప్ప ఇతరత్ర అవసరాలకు పడితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ భూమి ఇవ్వాలి. వీళ్ళే కదా ఎలక్షన్ల ముందు పోయి మా ప్రభుత్వం వస్తే మీకు రిటర్న్ ఇస్తామని చెప్పారు. మరి రిటర్న్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు కొత్త డ్రామాకు తెల్లరేపారు. ఇల్డ్ పాలసీ అని చెప్పి దాంట్లో కూడా దారుణమైనటువంటి దోపిడీకి ఎగబట్టారు. మీకు అసలు యూనిటీ లేదు, మీ గవర్నమెంట్ కాదు, మీ పార్టీలో కూడా యూనిటీ లేదు. ఇక మాట్లాడితే చిలక పలుకులు పలుకుతున్నారు. ఏదో పెద్ద సత్యహరిశ్చంద్ర మహారాజు వీళ్ళకి చుట్టమైనట్టు చిలక పలుకులు పలుకుతున్నారు. ఇది ఇట్లుంటుంది, అది గట్లుంటుంది అంటే ఇక కొత్తగా చేప పిల్లకి ఏదో ఈత నేర్పించినట్టు, మాకేదో తెలియదు ఈయన కొత్తగా ఏదో సృష్టించినట్టు. ప్రజలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా, లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా? ప్రజల దగ్గరికి పోతే తేలిపోతుంది కదా. కాబట్టి ఈ డ్రామాలు ఏం నడవవు. శాశ్వతంగా ఎవరేం శాశ్వతం కాదు ఈ భూమి మీద. కానీ ఇక నాకు వచ్చింది అవకాశం కాబట్టి నా ఇష్టారాజ్యం. కేసీఆర్ గారు రాకపోతేనేమో రాలేదంటారు. కేసీఆర్ గారు వచ్చి కృష్ణా వాటర్ మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఇక్కడనే మీటింగ్ ఏర్పాటు చేసి పాత్రికేయుల సమక్షంలో పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా. సిడబ్ల్యూసి కమిటీ వేయడం కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్సు, మంత్రులంతా ప్రెస్ కాన్ఫరెన్సు. మరి ఆ భయం లేకపోతే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి నేను కోరుకునేదల్లా ఒకటే, ఇట్లా ఒకసారి హరీష్ రావు గారు, ఓసారి కేటీఆర్ గారు, దీనివల్ల మీకేమన్నా లాభం అవుతుంది అనుకుంటున్నారేమో. ఏ లాభం జరగదు, తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది. మేము పద్ధతి గల వ్యక్తులం కాబట్టి డెఫినెట్గా పోతాం, అడిగిన దానికి సమాధానం ఇస్తాం. మీలాగా తప్పించుకొని పారిపోయే